ఏపీ న్యూస్ కి స్వాగతం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే విద్యుత్ అధిక ఛార్జీలను ప్రజలపై మోపి నడ్డి వీరుస్తుంది అని కాకినాడ జిల్లా ప్రతిపాడులో వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. అందులో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ముద్రగడ గిరిబాబు నాయకత్వంలో స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వేలాది మంది తరలి వెళ్లి ఆందోళన బాట పట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర ప్రజలకు నమ్మించి మోసగించిన కూటమి ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు పోరాడుతూనే ఉంటామని గిరిబాబు హెచ్చరించారు. అందులో భాగంగా ప్రతిపాడు సబ్స్టేషన్ విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు జడ్పీటీసీ సభ్యురాలు బెహార రాజేశ్వరి, ఎంపీపీ గొళ్ళ క్రాంతి సుధాకర్, సర్పంచ్ గుడాల విజయలక్ష్మి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. వారిని ఇబ్బంది గురి చేస్తున్న సందర్భంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచి పని కాదు, మీరు 13 తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇమ్మన్నారు రైతు సమస్య మీద. ఈరోజు కరెంట్ సమస్య మీద ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ ఇమ్మన్నారండి. అలా మూడవది పిల్లలకి స్కూల్ ఫీజులు రీఎంబర్స్మెంట్ గురించి వచ్చి నెల 3వ తారీఖుని ఒక అర్జీ ఇమ్మన్నారు. ఆ కార్యక్రమాలు చేపట్టామండి. మన బాధలు ముఖ్యమంత్రి గారు గ్రహించి వాటి పరిష్కారం కోసం వారు ఈ విధమైన ధర్నా చేయమని చెప్పారు. సుమారు 16,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళ మీద ఇతర మీద ఈ కరెంటు బిల్లు ఎక్కువ వేస్తూ ఉన్నారు. అది తగ్గించమని చెప్పేసి వారి యొక్క డిమాండ్ ఇది. ఆ డిమాండ్కి తగ్గ చర్యలు తీసుకోమని చెప్పి వారి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో దాని మీద కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన అర్జీ ఏడీ గారు లేరండి, ఏఈ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద తొందరలో చర్యలు తీసుకోమన్నాం. అలాగే దళితులకి తాత తండ్రి పెట్టిన బకాయిలు ఈరోజు వసూలు చేయడం కోసం ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అది కూడా తప్పు సుమా. ఆ తాత తండ్రి చేసిన అప్పులకి వీరు బాధ్యులు చేయడం మంచిది కాదు సుమా. అది మళ్ళీ మీరు ఫీజులు తీసేసి వాళ్ళు బాధ పెడితే మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చే పరిస్థితి కలగజేయొద్దని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పడం జరిగిందండి. అయ్యా, మనందరం సమిష్టిగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మన ధర్నా కార్యక్రమాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మనం పాలు పంచుకొని మన పేదవాళ్ళ యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటారు వారు. మనం కూడా వారికి సహకారంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ప్రజాప్రతినిధులకి, సోషల్ మీడియా బృందానికి, ప్రెస్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈవేళ కరెంట్ ఛార్జీల మీద ఉద్యమం చేయమని పిలుపునిచ్చారు. ఆ విధంగానే మేము ఇక్కడికి వచ్చామండి. 15,000 కోట్లు పైగా బకాయిలన్నీ ఈవేళ వసూలు చేయడం కరెక్ట్ కాదండి. సంపద సృష్టిస్తానన్నారు. దళితులందరికీ ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న కరెంటు బిల్లులన్నీ ఈవేళ వసూలు చేయడం అది కూడా సమంజసం కాదు. ఈ విధంగానే ముందుకు వెళ్తే మనం ఏసీలు, ఫ్యాన్లు, మంచాలు అన్నీ మర్చిపోయి పెరట్లో మడత మంచాలు వేసుకుని ఇసినకర్రలతో పడుకునే రోజులు తొందరలో ఉన్నాయని అందరూ గమనించాలి. అందరూ కూడా ఈవేళ నోరిప్పకపోతే వచ్చే 6 నెలల్లో బిల్లులు డబ్బులు త్రిబుల్ అయ్యి మనమందరం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి దిగజారే పరిస్థితి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తానన్నారు. దళితుల రక్తకూడుతో ఈవేళ సంపద సృష్టి అనేది మాకు వద్దని మేము ఖచ్చితంగా తేల్చి చెప్తున్నామండి. దళితులకి ఏ విధమైన హెరాస్మెంట్ చేసినా, మీటర్లు కట్ చేసినా మేమందరం అక్కడే ఉండి వాళ్ళకి ఉద్యమిస్తామని మరొకసారి దళితులందరికీ మేము హామీ ఇస్తున్నాము. ఈవేళ రైతులు ఎప్పటి నుంచో పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఎక్కడ వాళ్ళు మూవ్ చేయకుండా వాళ్ళ మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవ్వకుండా ఆపారండి. ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టారు. కారణాలు ఏమీ లేవు. ఎప్పటి నుంచో ఎందుకు ఆపారు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదండి. అది కూడా వెంటనే తక్షణమే ప్రయారిటీ బేసిస్ మీద ఇమీడియట్గా రిలీజ్ చేయమని, వచ్చే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రైతుల సమస్యలు ఎదుర్కోకుండా ఇప్పటి నుంచే దృష్టి పెట్టమని కూడా మేము ఈగాని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇంకొక విషయం,
ఈవేళ మా కార్యకర్తలు మండపం నుంచి వస్తుండగా వాళ్ళ మీద చాలా దారుణంగా అటాక్ జరిగిందండి. ఇలాంటి అటాక్స్ ఏమైనా జరిగితే ప్రతి అటాక్ ఉంటుందని అందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ప్రతి కార్యకర్తకి మరొకసారి హామీ ఇస్తున్నాం, మీకు ఎప్పుడు మా కుటుంబం అంతా మీకు అండగా ఉంటుందండి. మా పైన మన పార్టీ ఉంటుంది. ఆ పైన భయం అంటే తెలియని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు దీనికి కూడా భయపడొద్దని అందరూ ధైర్యంగా ఉండమని మీ అందరికీ మరొకసారి పిలుపునిస్తున్నానండి. అదేనండి, ఇప్పుడు ఎవరన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఎవరికో జరిగింది ఎప్పుడో జరుగుద్దని ఊరుకుంటే మాత్రం వచ్చే 6 నెలల్లో ఎవరో కూడా కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితి వస్తుందండి. ప్రతి ఒక్కరు కదలాలి, నోరిప్పాలి, ప్రతి ఒక్కరు ఉద్యమించాలండి. మనం నోరిప్పనంత సేపు కూడా ఇలాగే జరుగుద్దండి. మనం ఖచ్చితంగా అందరూ ఏకమై అందరూ ముందుకు వెళ్తేనే ఏదైనా ప్రభుత్వం దిగి వస్తుంది. దిగి వచ్చినా సరే రాకపోయినా సరే మనం ఖచ్చితంగా ఉద్యమిద్దాం, అందరం కలిసిమెలిసి ఉందామండి.